పూరా లోకల్. భారతదేశంలో మొత్తం రక్షణ దళానికి ఎక్కువ 1,00,000 కోట్లు వెచ్చిస్తారు. రక్షణ దళానికి బడ్జెట్ ఎలక్షన్ల టైంలో వాళ్ళే పెద్ద పాత్ర పోషిస్తారు సెక్యూరిటీగా. ఒక్క వారు తప్ప ఎలక్షన్ల టైంలో మిగతా అంతా డిజిటల్ ప్రక్రియనే కదా, పేపర్ వర్క్ పెద్దగా ఉండట్లేదు ఇప్పుడు రానున్న రోజుల్లో. ఇప్పుడు ఈవీఎంలు కూడా వచ్చినాయి, అంటే బ్యాలెట్ కూడా కాదు. మరి అట్లాంటప్పుడు జమిలీ అవసరమా? మనము ఒకసారి ఒక న్యూస్ పేపర్ చూస్తే సంవత్సరం గడుగుల్లా ప్రతిరోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్తో కాకపోయినా చివరి పేజ్లో కానీ వార్డ్ ఎలక్షన్ నుంచి మొదలుకొని బై ఎలక్షన్ దాకా ఈ దేశంలో నిత్యము ఎన్నికల పండుగలు జరుగుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్టివ్గా ముందుకు పోలేకపోతుంది. కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదో ఒక ఎన్నికల్లో వార్డ్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో, లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్లో, లేకపోతే బై ఎలక్షన్లో ఈ సంవత్సరం పొడుగు ఏదో ఎలక్షన్ జరుగుతున్నాయి. లెస్ ఎలక్షన్ మోర్ గవర్నెన్స్ తేవాలి అంటే ఎలక్షన్ల ప్రక్రియ అనేది ఒక సమయం మాత్రమే పరిమితం ఉండాలి. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా అంతా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల పరిపాలన జరగాలి. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రజాహితం కోసము ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనలో భాగమే ఈ జమిలీ ఎలక్షన్. ఎన్నికల ఒక పర్వం అనేది జరిగిపోవాలి. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సంక్షేమం కోసం వరుసగా 5 ఏళ్ళు పనిచేస్తూ ఉంటేనే అప్పుడు దేశ నిర్మాణము, దేశ ప్రగతి, దేశ ఒక ఆర్థిక స్థితిగతులు మారడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం ఎలక్షన్లు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైపోయిందా? అంతే కదండి. అంటే యంత్రాంగం అంతా కూడా ఎన్నికల తయారీల గురించే సమయం వీక్షిస్తుంటే అభివృద్ధి, ఆర్థిక పరమైన ప్రగతి సాధించాలంటే ఈ నిత్యం జరిగే ఎన్నికల ఎక్కడో ఒక చోట కట్టడి చేయాలి. ఎన్నికల ప్రక్రియ అనేది 5 సంవత్సరాలకు ఏదో ఒక నెలలో, 3 నెలలు, 4 నెలలకు పూర్తవ్వాలి. దాని తర్వాత ప్రభుత్వము ప్రజా సంక్షేమం, ప్రజా ప్రగతి, ఒక ఆర్థిక స్థితిగతులు మార్చడానికి ఆలోచన చేస్తూ ముందు పోతూ ఉండాలి. ఒకవేళ జమిలీ బిల్ పాస్ కాకపోతే దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా స్వీకరిస్తుంది, ఏ విధంగా తీసుకుంటుంది? అప్పర్ హౌస్ లో కానీ లోవర్ హౌస్ లో కానీ ఒక బిల్ పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 361 అంతే ఆ బెంచ్ మార్క్. తర్వాత జేపీఎస్సీ నుంచి బయటకు పోతుంది, మళ్ళీ రాజ్యసభలో డిస్కషన్కి వస్తుంది. డిస్కషన్కి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ జేపీఎస్సీ నుంచి వచ్చే ఇన్పుట్స్ బట్టి ఈసారి ప్రయత్నం జరిగింది. అట్లా అంటే దేశంలో బిల్లు సవరణలు అనేది ప్రాక్టీస్లో భాగం. ఏ అధికారంలో పార్టీ వస్తుందో ఆ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణలు తీసుకొస్తూ ఉంటుంది. సవరణలో కొన్ని సందర్భాలలో మంచి సవరణలు అందరూ గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వము స్పష్టంగా చర్చలో భాగంగా అందరూ పార్లమెంటరీలు అందరికీ కూడా తెలిసేటట్టు ప్రయత్నం చేస్తుంది. నిన్న అమిత్ షా గారు మాట్లాడారు, రాబోయే రోజులలో మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడబోతున్నారు. అందరూ కూడా ఈ దేశానికి 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు అవసరం అనే నేపథ్యం విషయంలో మాట్లాడడం ప్రారంభమైంది. అందరూ రాబోయే రోజులలో మాట్లాడతారు. నాకు స్పష్టంగా విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో పాటు మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వీళ్ళందరూ చర్చల్లో విన్న తర్వాత వారు కూడా వారి యొక్క మనసు మార్చుకొని దీన్ని స్వాగతిస్తారు అనే ఒక విశ్వాసం మాకు కనబడుతుంది. అక్కడ బిల్ పాస్ కావాలంటే 361 కావాలి. మరి ఇక్కడ ఎన్డీఏ కూటమికి 290+ ఉంది. మరి అదే ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఆ చర్చ రాను ఎక్కడో ఒక చోట చర్చలో అందరూ భాగస్వాములు అవుతారు. చర్చ జరిగిన తర్వాత చర్చలో సారం కొందరు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ మనసు పరివర్తన అయి దాన్ని అనుకూలంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ రకమైన సంకేతాలు కూడా మాకున్నాయి. అంటే బిల్లు పాస్ కావాలంటే మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో చివరి వారంలో ప్రస్తావిస్తారు. మరి అప్పటిదాకా ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ జేపీసీ సంబంధించిన అది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. పార్లమెంటరీ కమిటీ వాళ్ళు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిన్న అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు దేశం మొత్తం బగ్గుమంటుంది. దళిత సోదరులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇట్లా ఈ 90 రోజుల పాటు ఒక్కో రకమైన విభిన్నమైన వాదనలు చేసుకుంటూ పోతే దేశం బగ్గుమంటది కదా, అప్పుడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కదా. దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. నిన్న ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారు, దాన్ని ఏ రకంగా ప్రచారంలో తీసుకొచ్చినారు అనే విషయం మీద చర్చ చేయాలి. నిన్న వారు ఏమన్నారంటే పార్లమెంట్లో రాజకీయ లబ్ధి కోసము విపక్షాలు పదే అంబేద్కర్ అనేది షరామామూలు అయిపోయింది. దాని భిన్నంగా దేవుని పేరు తీసుకుంటే పుణ్యమైన దొరుకుతుంది, స్వర్గ ప్రాప్తి అని వస్తుంది.
అంటే ఏ దేవుని పేరు తీసుకోమన్నాడు అంటే అమిత్ షా ఏ దేవుని పేరు అనుకుంటూ ముందుకేమన్నారంటే అంబేద్కర్ పేరు నిజంగా తీసుకునాల్సిందే. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన పేరు తీసుకోవాలి. కానీ వారు అది తర్వాత ఫాలోడ్ బై ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు పెట్టుకుంటూ దాంట్లో మాట్లాడుతూ కూడా వారు అన్నారు, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రపక్షాలు అంబేద్కర్ని వారి స్వలాభం కోసము, రాజకీయ లబ్ధి కోసమే వాడుతున్నారు, కానీ వారి పట్ల ఏమాత్రం గౌరవం కానీ ఎప్పుడు కూడా నిష్ఠ కానీ ప్రదర్శించకుండా మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న ఎన్నో సందర్భాలల్లో చాలామంది రాజ్యాంగం పుస్తకం తీసుకొని చూపించుకుంటా పార్లమెంట్లో చూపించినారు. ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు అడిగారు, సరే రాజ్యాంగం చూపిస్తున్నారు కదా, దాంట్లో ఆ రాజ్యాంగంలో ఎన్ని పేజెస్ ఉంటాయి, దాంట్లో అసలు ఎన్ని చట్టాలు ఉంటాయి అని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు ఎవరు కూడా ముందుకు రాలే. అంటే కేవలము ప్రజలకు మేము అంబేద్కర్ వాదులము, రాజ్యాంగవాదులం అని చూపించుకోవడానికి మాత్రమే, ఒక రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కానీ నిజంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి అనే మానసికత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. నిన్న అమిత్ షా గారు అది ప్రజలకు తెలిసే రీతిలో అంబేద్కర్ని వాడుకుంటున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసము, కానీ అంబేద్కర్ని మీరు నిజంగా గౌరవం ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటేనే వారిని అంబేద్కర్ పేరు తీసుకోవాలి, రాజ్యాంగ నిర్మాత. కానీ మీరు ఎందుకు పేరు తీసుకుంటారంటే మీరు కుట్రలో మీ రాజకీయ కుట్రలో భాగంగా ఆయన పేరు తీసుకుంటారు, అంతేగాని ఆయన మీద నిష్ఠ ఉండి కాదు. ఒక దేవుని పేరు తీసుకుంటే దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల గౌరవం ఉంటేనే మనం నిత్యం దేవుని పేరు స్మరిస్తుంటాము. కానీ అటువంటి నిష్ఠ, అటువంటి గౌరవం మీరు అంబేద్కర్కి ఇస్తున్నారా? మరి అంబేద్కర్ని పేరు అన్నిసార్లు తీసుకోవడంలో అర్థం ఉన్నదా అని తెలియపరచడానికి మాత్రమే అమిత్ షా గారు నిన్న ఆ రకంగా మాట్లాడారు. కానీ అంబేద్కర్ని వేరే రకంగా చిత్రీకరించాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కానీ అమిత్ షా గారికి కానీ ఏమాత్రం లేకుండా.